ఇవాళ కొంచెం వెరైటీగా కర్రీ చేద్దామనేసి ములక్కాయల్లో మెత్తలు వేస్తున్నాను. ఏం చేయలక్క బాగుంటుందో కాంబినేషన్ అనుకుంటున్నారా? అసలు మామూలు టేస్ట్ లేదు. మా పిల్లలైతే రొయ్యలైనా మెత్తలైనా ఫిష్ అయినా అస్సలు తినరు. తింటే ఒకవేళ చికెన్ తింటారు. వీటిని చూస్తే పాములని అస్సలు తినరు. అందుకే మేము ఇవి చాలా తక్కువ తినేది. మా ఆయనకైతే ఎప్పటి నుంచో తినాలనిపించిందంట. మొన్న సంతలో అయితే తీసుకొని వచ్చాము. ప్రత్యేకంగా మెత్తలు ఒకటే వండుకున్నాం అనుకోండి, మా పిల్లలైతే అస్సలు తినరు. మధ్యాహ్నం ఉపవాసం అన్న ఉంటారు. అందుకే ములక్కాయలో వేశాను. ఇంకా వాళ్ళకి ములక్కాయలు వేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్మెల్ గురించి అంత పట్టించుకోరు. ఇటు మేము మెత్తలు తిన్నట్టుంటది, అటు వాళ్ళు ములక్కాయ కూరతో అన్నం తిన్నట్టు ఉంటదన్నమాట. సో మొత్తానికి అలా మేనేజ్ చేయాలని ఈ రెండిటి కాంబినేషన్లో వండుతున్నాను. ఏంటో ఈ మాయదారి కోళ్ళు మొత్తం మా ఇంట్లోనే ఉంటావు. తెల్లవారుజామున కూయడం చేత కాదులే కానీ ఇప్పుడు వాయిస్ ఎవర్ ఇచ్చేటప్పుడు లేకపోతే వీడియోలు తీసేటప్పుడు కుక్కురుక్కోయ్ అని కోతా ఉంటుంది. దానికి అర్థం ఏంటి తెలుసా? నన్ను కొయ్యండి అని. నాకు అసలు ఎంత చికాకు చేస్తుంది. ఇప్పటికీ ఒక 4-5 వీడియోల్లో దాని వాయిస్ మీరు వినే ఉంటారు కదా. ఇదిగోండి మళ్ళీ అరుస్తుంది. కానీ దాని గురించి పక్కన పెట్టేద్దాం. మెత్తలు అయితే నీట్గా కడుక్కోవాలి. వాటి పొట్టలు మంచిగా నీట్గా నల్లగా ఉంటుంది. వాటిని కూడా తీసేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకొని మంచిగా కడుక్కున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేసుకొని ఇంకా మనం ఈ దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ములక్కాయలు వేసుకోవాలి. నేనేంటంటే అన్ని కలిపి వేసేసాను. ఆ తర్వాత ములక్కాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటాలు యాడ్ చేసేసుకొని పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని టమాటాలు మొత్తం మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆ తర్వాత మనం రొయ్యలు కాదు అవి మెత్తలండి వేసేసుకోవాలి. నేను ఈ వీడియోలో హడావుడిలో పడిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వీడియోలో వేసాను కానీ చెప్పలేదు. అది కూడా వేసుకోండి. మసాలా కూడా వేసుకోండి, ఎందుకంటే కొంచెం నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. అల్లం పేస్ట్కి నీసు వాసన రాదు, కానీ మసాలా తినే వాళ్ళకైతే ఇంకా కొంచెం బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.